మొన్నటికి మొన్న మా పిల్కాయల ఆఖరికి ఈ చనిపోయిన ఇంటర్మీడియట్ అమ్మాయికి న్యాయం జరగాలి అని పోతే కూడా మీరు అడ్డగించే ప్రయత్నం చేశారు. అక్కడ ఏడుగుర్రాలపల్లిలో ఒక చిన్న బిడ్డకు అన్యాయం జరిగితే దాన్ని అణచివేసే కార్యక్రమం తప్ప, దాన్ని ఎవరు మాట్లాడకూడదు, పోకూడదు, చూడకూడదు అనే కార్యక్రమం తప్ప అది పోయే హక్కును ఎక్కడైనా పోయే హక్కు కలిగి ఉన్నాం. కనుక మీరు అర్థం చేసుకోవాలా. దయచేసి మీకు ఇంకో మాట చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా. అయ్యా, ఇవన్నీ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా చాలా విస్తృతంగా డిస్కస్ చేయబడ్డాయి. సర్వోన్నత న్యాయస్థానం కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇదిగో ఇచ్చి ఉన్నారు. హిమ్మత్లాల్ వర్సెస్ పోలీస్ కమిషనర్ ఆఫ్ ద బొంబాయి 1972లో స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాపీ కావాలంటే ఇస్తాను. అన్ని బహిరంగ సమావేశాలు, ఊరేగింపులపై పూర్తి నిషేధం విధించే అధికారం పోలీస్ కమిషన్కి ఇస్తే దాన్ని కొట్టేసింది. అట్లా అధికారం లేదని చెప్పింది. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ చూస్తూ ఉన్నాడు. కాబట్టి సీఎం గారు వారు గుర్తుపెట్టుకోవాలా, మీరేదో 1861 నుంచి అమల్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళ చేత కూడా అమలు చేయబడ్డ పోలీస్ యాక్ట్ 30ని మా మీద ప్రయోగించి మా దగ్గర ఇంకేమీ లేదనే ప్రయత్నాన్ని మీరు చేస్తే మేము నిషేధిస్తామని చెప్తే అది భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులకి, సూత్రాలకి వ్యతిరేకమైన సంగతి గమనించమని నేను పోలీస్ శాఖ వారిని సవినయంగా కోరుతా ఉన్నాను. అప్పుడప్పుడు మీరు ప్రజలకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు. వరకట్నం మీదనో లేక మత్తు పదార్థాల మీద ఇటువంటి అంశాల మీద ప్రజా సమాజానికి ఉపయోగపడే ఓరియంటేషన్ ప్రోగ్రాం పెడతా ఉంటారు. ప్రాథమిక హక్కులపైన, అట్లాగే ప్రాథమిక హక్కుల్లో పౌరునికున్న బాధ్యతలపైన కూడా మీరు ఓరియంటేషన్ క్లాస్ ప్రజలకే కాదు, దయచేసి మీ డిపార్ట్మెంట్లో కూడా ఒక లెసన్గా పెట్టుకోమని నేను సవినయంగా కోరుకుంటా ఉన్నా. మీరు కోపగించుకోకూడదు. ఒక ర్యాలీకి అనుమతి అడిగితే అది అనుమతి కాదు, ఇన్ఫర్మేషన్. అది పోలీస్ యాక్ట్ 30 అమలు లేకుండా ఉందని నువ్వు అనుకుంటే ఆ టైం ఏంటి, ఆ పోయే దారి ఏంటి, ఎంతమందితో పోవాలా చెప్పే ప్రయత్నం చేయొచ్చు మీరు. కానీ దానికి కారణాలు చెప్పాలి. ఊరకనే మీరు పోద్దండి. ఇప్పటికిప్పుడే పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి గ్రామానికి వెళ్తామని చెప్పారు. అక్కడ ఒక కార్యకర్త అమానుషంగా అసలుకి బాధలతో చనిపోయాడు. అక్కడ అతని విగ్రహావిష్కరణకి మీరు 10 బండ్లు పోండి, పోయే బైకుల నంబర్లన్నీ ఇవ్వండి, 100 మందికి ఒక మనిషి పేరు ఇవ్వండి. ఈరోజే కొత్తగా ఉద్యోగాలు చేస్తున్నామా గౌరవ డీజీపీ గారు? ఎన్ని సభలు సమావేశాలు జరిగాయి. రేపు విశాఖపట్నంలో అది యోగా డే జరగబోతా ఉంది. 5 లక్షల మందిని అక్కడ మీరు యోగా డేలో కూర్చోబెట్టబోతా ఉన్నారు. మరి 100 మందికి ఒక్కొక్క పేరు ఏమైనా తీసుకున్నారో కూడా చెప్పాలి. 5 లక్షల మంది కదా. అట్లాగే ఎవరు ఏ కార్లో వస్తారో, ఏ నాయకుడు ఏ కార్లో వస్తాడో, ఆ డ్రైవర్ ఎవరో, వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఇవ్వాలా. చాలాసార్లు చెప్తాం కదా, చట్టం ముందు అందరూ సమానమే. ఇప్పుడు కనపడడం లేదు. ప్రజలేమో అసమానమేమో అని భావిస్తూ ఉన్నారు. ఆఖరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉందేమో అని. పాపం నిన్న కుప్పంలో అప్పుంటే చెట్టుకు కట్టేశారు. అప్పుంటే చెట్టుకు కట్టేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడమేంది, కట్టేశారు, ఫోటోలు వచ్చాయి. నా కాల్లో రాడ్లు ఉన్నాయి, కొయ్యో మొర్రో నడిస్తే కూడా కాళ్ళు నొక్కి పట్టి మరి కాళ్ళ మీద తన్నిన పరిస్థితి మనం చూసాం. పొదిల్లో మా నాయకుడు పోతే అశేషమైన ప్రజలు వస్తే చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోగ్రాంకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే కేసు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక్కడే పోతే అక్కడికి వచ్చే జనాలను ఎవరు కంట్రోల్ చేయాలా? అక్కడికి వచ్చిన ప్రజల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే సామాన్య ప్రజల్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ నాయకుడిని చూసుకునే అవకాశాన్ని ఎవరు కల్పించాలి? ఈ ప్రభుత్వమే కల్పించాలి. వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకునేందుకోసమే కదా మనమంతా పబ్లిక్ సర్వెంట్స్గా ఇక్కడ ఉన్నది. మరొకసారి చెప్తా ఉన్నా, పోలీస్ యాక్ట్ 30
అది రెగ్యులరైజేషన్కి ఉపయోగపడే యాక్టే కానీ అది ప్రొహిబిషన్కి ఉపయోగపడే యాక్ట్ కాదు. ఇక్కడే వేరే కార్యక్రమాలు ఏం లేవు. అట్లాగే మీరు స్పష్టంగా గమనించాలా, చట్టాన్ని మీరు ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు మీరందరూ ఆఖరికి చట్టాన్ని మీరు మరింత పటిష్టంగా ఆలోచనలో ఉండాలా. మేమందరం కూడా మిమ్మల్ని నమ్ముకునే ఈ సమాజంలో మేము ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం భయం లేకుండా. మీ దగ్గర నుంచే మాకు భయం వస్తే కష్టమవుతుంది. మేము పర్మిషన్ కోరితే లేకపోతే మేము చెప్తే రోడ్ షోకి కానీ సభలకు కానీ ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం 19(1)(b) ప్రకారం మీకు ఇస్తే మీరు అప్పటి పరిస్థితులను అనుసరించి మీరు కొన్ని షరతులు పెట్టి పర్మిషన్ ఇవ్వాల్సిందే, రావాల్సిందే, దానికి మీరు అమలు చేసుకోవాల్సిందే. ఒకవేళ దీంట్లో ఏదైనా నా అండర్స్టాండింగ్లో ఏదైనా కొద్దిగా ప్రాబ్లం ఉంటే కూడా నాకు కూడా చెప్పొచ్చు, నేను రమ్మంటే వస్తాను, లేక మా లాయర్లు అంతా వస్తారు. దీని మీద అంతా ఆలోచించాము. అక్కడికి ఏంటి ఎప్పటి 200 సంవత్సరాల నుంచి అమల్లో ఉన్న, బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న యాక్ట్ ఇది. ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా, 30 యాక్ట్ అమల్లో ఉందని ప్రజలకు ఎట్లా తెలుస్తుంది అంటే అది కంటిన్యూస్గా 1861 నుంచి ఇంకొక వచ్చే 1000 ఏళ్ళు అట్లా కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అమల్లో ఉంటుందా ఈ సమాజంలో? నాకు తెలిసి ఎంఆర్ఓ గారు ఇష్యూ చేయాలి దాన్ని. పోలీస్ యాక్ట్ 30ని ఎంఆర్ఓ గారు అంటే ఆయనకున్న ఆ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్తో దాన్ని వేయాలి, ప్రజలకు చెప్పాలి, టామ్ వేయించాలి. దానికి పెద్ద ప్రొసీజర్ ఉంది. ఊరికే మేము అనుకున్నాం అని సంతకాలు పెట్టుకుంటే కుదరదు. దట్ ఇస్ ఎ పబ్లిక్ ఇష్యూ. అది పబ్లిక్ తెలియజేయాలి. ప్రజలారా ఈ కారణం రీత్యా మేము పెట్టాం, ఇది జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు ఇటువంటి కార్యకలాపాలు ఉండకూడదని చెప్పాలి. మైక్ పర్మిషన్ తీసుకుంటాం, అనుమతించిన దాంట్లో మైక్ పర్మిషన్ తీసుకుని ముందుకెళ్తాం. దానికి ఇప్పటికైనా కోరుకునేది ఒక్కటే. నేను నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. నాకు ఇన్ని సంవత్సరాల్లో డాక్టర్గా నాకు జన విజ్ఞానంలో పనిచేసినప్పుడు అప్పుడు సల్కం చెరువుకు కానీ ఆకులేడుకు కానీ మేము పాదయాత్రలు పోయినప్పుడు కూడా మాకెవరు పర్మిషన్ అడిగిన కాలం పోలే. ఒక కారణం, దళితులు ఇబ్బంది పడ్డారు, నడుచుకొని పోయి ఊర్లోకి పోయి వచ్చాం. అదే మేము ఊర్లోకి పోతామంటే ఏడుగురాల పల్లెకి మాకు అనుమతులు లేవు. అనుమతులు లేదు, నాకు అర్థం కాదు. ముగ్గురు పోయాం. మా జెడ్పీటీసీ వచ్చాడు ఆఖరికి, అబ్బాయి భాస్కర్, ప్రతాప్ రెడ్డి, నేను ముగ్గురే పోయాం. మా డ్రైవర్ ఉన్నాడు దాంట్లో. సో మీరు తగిన గౌరవ మర్యాదలు మాకు ఇచ్చుండొచ్చు కాక, కానీ మా హక్కుల సమస్య ఏంటి, మా హక్కుల పరిస్థితి ఏంటి? ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని పనులు రమ్మన్నారు. రేపు అశేషమైన జనాలు వస్తారు, వాళ్ళని ఎవరు పిలవరు. వాళ్ళే అక్కడ నాయకుని పైన ప్రేమ కొద్దీ లేక ఈ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత కొద్దీ కొన్ని వేల మంది జనాలు వస్తారు. వాళ్ళు నియంత్రించుకోవాల్సింది మీరు కదా, పద్ధతి ప్రకారం పెట్టుకోవాల్సింది మీరు కదా. వచ్చే వాళ్ళకి బాధ్యత వహించాల్సింది మీరు. అది ఎంత అన్యాయం మీరు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి బండ్లు కంట్రోల్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనుషులను కంట్రోల్ చేసి ఏమైనా సాధిద్దాం అనుకుంటున్నారా? వదిలి మీకు చాలా భయాన్ని క్రియేట్ చేసినట్లుంది. వచ్చే కాలం అంతా అప్రహతిఘాతంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పురోగమనమే ఉంటుంది తప్ప మీరు ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే ఆఖరికి ప్రజలు దాన్ని ఒప్పుకోని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు స్టోలింగ్లో చూస్తూ ఉన్నా, అబ్బాయి పేరు ఏదో రాశాడు దీంట్లో, మదనట, కానిస్టేబుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఆ అబ్బాయి డీజీపీకి ఉత్తరం రాశాడు, అయ్యా వీళ్ళను నన్ను హింసిస్తున్నారు, భయపడిస్తున్నారు, కొడుతున్నారు, తప్పుడు స్టేట్మెంట్ ఇమ్మంటా ఉన్నారు, నేను నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నేను ఆ మీటింగ్కి పోలేనయ్యా అని ఆయన లెటర్ రాశాడు. అంతకుముందు ఇంకా గిరి అనే అబ్బాయిని కూడా ఇదే విధంగా స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారట అని ఏదో కేసు మీద నేను సగమే చూశాను. అంటే ఏం జరుగుతూ ఉంది? డీజీపీ గారు ఎట్లాగైతే ఆఖరికి అన్ని రంగాల్లో ప్రమాణం భారత రాజ్యాంగం మీద, మనస్సాక్షి మీద, దేవుని మీద ప్రమాణం చేస్తామో ఆ ప్రమాణం చేసే మనం అందరూ కొనసాగుతూ ఉన్నాం. మీరు దయచేసి 30 యాక్ట్ అమలవుతుందంటే మాకు తెలియాలి. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటే మాకు తెలవాలి. ప్రజలకి, మాకని కాదు, ప్రజలకు తెలవాలి.
దానికి సంబంధించిన టీవీలో చెప్తారా, పేపర్లో చెప్తారా, లేకపోతే టామ్ టామ్ వేయిస్తారా, లేక ఇంటింటికి పోయి చెప్పిస్తారా, అది మీ ఇష్టం. కనుక హక్కుల తరఫున భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ పుస్తకాన్ని, ఈ పుస్తకంలో ఉన్న దాని స్పిరిట్ని కాపాడుకోవడం కోసం మా ప్రయత్నం ఇదాకరి. ఎక్కడ లేని అధికారాన్ని ఉపయోగించే ప్రయత్నం ఎవరికైనా నష్టం కలగజేస్తుంది, సమాజానికి నష్టం కలగజేస్తుంది. నాకు సమావేశమయ్యే హక్కు కలిగి ఉన్నా నేను. అది దేశానికి నష్టం చేసేదో లేకపోతే మిగతా అంశాలు ఉంటే మాత్రమే మీరు మాట్లాడడానికి వీలుంటుంది తప్ప మిగతా అంశాల్లో కాదన్న సంగతి స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి మాకు.